ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుల మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 46వ వచనము. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం 1వ వచనంలో నేను నా పూర్ణ హృదయంతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 18-19 వచనాల్లో వీరికి అన్యజనులకు సాక్షార్థమైన నా నిమిత్తము మీరు అధిపతుల ఎద్దకును రాజుల ఎద్దకును తేయబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదాము, ఏమి చెప్పుదాము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలను మీకు అనుగ్రహింపబడును. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్త గురించి నేను సిగ్గుపడబడను కాను, ఏలైనగా నమ్మ ప్రతివానికి మొదట యూదునికి దేశస్థునికి కూడా రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలైనడలా మహిమ స్వరూపిణి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 32వ వచనం. జన సమాజంలో వారు ఆయనను గణపరచుదురు కాక, పెద్దల సభలు ఆయనను కీర్తించుదురు కాక. లూకాసు వార్త 12వ అధ్యాయం 8వ వచనం. మరియు నేను మీతో చెప్పిందేమనగా నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వారిని ఒప్పుకొనును. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 13వ వచనం. నీ నోట నువ్వు సెలవిచ్చిన నా విధులన్నిటినీ నా పెదవులతో వివరించేదను. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 172వ వచనం. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. ప్రతి మనిషినికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలది గాను కృపాసహితం గాను ఉండనీయుడి. చివరిగా ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి గలవారే మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఆమె. దేవుడి వాక్యభాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశం, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న తండ్రి, మేము రాజుల ఎదుట ప్రభు పెద్దల ఎదుట మీ శాసనం గురించి శక్తిని బలను అనుగ్రహించి మీ ప్రేమ కృపలో మమ్మల్ని బలపరిచి సరిపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.